అవుతుంది ఒక రకంగా. కానీ వీళ్ళకైతే గుడ్ న్యూస్, కౌలు హ్యాపీ. రైతులు వీళ్ళిద్దరి మధ్య ఎలా అండర్స్టాండింగ్ ఉంటుంది అనేది తర్వాత చూడాలి. అలాగే ప్రధానంగా వాలంటీర్లు సచివాలయాలకి ఈ సాక్షి పేపర్ గురించి ఒక రకంగా దాదాపు ఎంత చెప్పారు, 102 కోట్లు ఎంతో నష్టం వచ్చింది ఏడాదికి అనేది కదా నిన్న ఆయన చెప్పింది. దాన్ని ఆపేశారు అనేది. సచివాలయాలు వాలంటీర్ల విషయం, అసలు వాలంటీర్లు అయితే లెక్కలోకే లేరు, లిస్టులోనే లేదు అన్నారు. ఏంటి ఆ వ్యవస్థల మీద ఇండైరెక్ట్గా ఏమన్నా సంకేతం ఇస్తున్నారా భవిష్యత్తులో ఇక మేము తీసేస్తున్నామని? ఎలాగూ తీసేస్తున్న విషయానికి కారణం జగన్. అఫీషియల్గా అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి మనం అయితే తీసేస్తున్నాం. సచివాలయాల వ్యవస్థలో ఇప్పుడు ఏం పని చేయట్లేదు, వాళ్ళని నెట్కి అటాచ్ చేసేయాలన్న దాని మీద ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగా వాడుకుంటున్నారంటే 1వ తారీఖు జీతం ఇవ్వడానికి, లేదంటే ఫోటోలు పంపించడానికి, అంతకు తప్పించి ఇది స్కూళ్లలో మరుగుదొడ్ల ఫోటోలు తీసే డ్యూటీ వాళ్ళకి పెట్టారు. ఈ 3 తప్పించి వాళ్ళకి ఏమీ చేయట్లేదు. అయితే వాళ్ళకి ఇచ్చే జీతాలు భారీగానే ఉంటాయి కదా, అంత వృధా అనేటటువంటిది రేపు పొద్దున కాగు దాన్ని తప్పుపడుతుంది కాబట్టి దాన్ని సెట్ చేయడం కోసం వేరే వ్యవస్థలు విలీనం చేసేసుకోవడం అన్నటువంటి రూట్లో ఆలోచిస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్ నడుచుద్ది. సచివాలయం అనేది కనిపించకుండా చేయడం, నెంబర్ 1. నెంబర్ 2 వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు ఏంటి వాస్తవంగా వీళ్ళు ఏం చెప్పారు, ఆగస్టులోకి ఇప్పుడు అయిపోయింది, రెన్యువల్ చేయలేదు అన్నట్టు జీవో ప్రకారం చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు రెన్యువల్ చేయలేదు అనుకున్నాం, ఎలక్షన్ ఎప్పుడు జరిగింది, మేలో. వీళ్ళకి ఏప్రిల్ నుంచి కదా వీళ్ళని పనులు ఆపమంది, నెల ముందు నుంచి కదా